హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి. ఈ పార్క్ వచ్చేసి హైదరాబాద్లో బహదూర్పురాలో ఉంది. ఇక్కడికి రీచ్ అవ్వాలంటే సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే అఫ్జల్గంజ్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఆర్ ఆటోస్, ఓలా, యూబర్ ఎలా అయినా వెళ్ళొచ్చు. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5 PM. మిగతా అన్ని డేస్ ఓపెన్లోనే ఉంటుంది. మండే ఒక్కరోజే ఈ జూ పార్క్ క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి వీక్ డేస్లో అయితే పెద్దవాళ్ళకి 60 రూపీస్, పిల్లలకి 40 రూపీస్. అదే వీకెండ్స్లో అయితే పెద్దవాళ్ళకి 75 రూపీస్, పిల్లలకు వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. ఈ జూ పార్క్ వచ్చేసి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 360 ఏకర్స్లో అయితే ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకెళ్ళినా కూడా పేపర్ బ్యాగ్స్లో తీసుకెళ్ళాలని చెప్తారు. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికైతే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే యాక్సెప్ట్ చేస్తున్నారు. క్యాష్ ఎవరైనా క్యారీ చేస్తూ వెళ్ళినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది, ఎందుకంటే వీళ్ళు క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం కావాలంటే అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎలిఫెంట్స్ అనే కాదు, ఈ జూలో ఉన్న ఏ యానిమల్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్, వాటికి అయ్యే ఖర్చు అంతా మనం భరించవచ్చు. 1 మంత్ కానీ 1 వీక్ కానీ మనకి ఇష్టం వచ్చినన్ని డేస్ ఈ అడాప్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అంతా జూ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది అయితే హైనా, ఇది చాలా డేంజరస్ యానిమల్. ఆ డోర్ ఓపెన్ ఉంది కదా, సగం మూతి బయటికి పెట్టి చూస్తుంది. అది కావాలంటే అక్కడ నుంచి బయటికి జంప్ చేసి కూడా వచ్చేయచ్చు, అంత ఈజీగా ఉంది దీని స్పేస్ అయితే. ఈ జూ పార్క్లో గ్రీనరీ అయితే చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బయట ఉండే టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి అసలు సంబంధమే లేదు. చాలా కూల్గా కూడా ఉంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రింకిల్ అవుతూనే ఉన్నాయి మొక్కల పైన కానీ ఈ యానిమల్స్ పైన కానీ, అందుకే లోపలైతే చాలా చల్లగా ఉంది. లోపల ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అయితే కొన్ని ఉన్నాయి, కానీ ఫుడ్ అయితే అంతగా ఏం దొరకట్లేదు. మీకు కావాలనుకుంటే బయట నుంచి తీసుకెళ్ళడం మంచిది. స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా పేపర్ బ్యాగ్స్లో కానీ తీసుకెళ్ళాలి, ప్లాస్టిక్ అయితే అలౌ చెయ్యరు. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. లోపల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాకుండా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సఫారీ హంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ వ్యాన్లో ఎక్కించుకొని జూ మొత్తం తిప్పి చూపిస్తారు. ఈ టికెట్స్ వచ్చేసి 75 రూపీస్ పెద్దవాళ్ళకి, పిల్లలకు వచ్చేసి 45 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నడిచి అలసిపోయినా, బయటికి వెళ్ళడానికి దారి దొరకకపోయినా బ్యాటరీ వెహికల్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. వాటిల్లో ఎక్కితే మనని బయట ఎంట్రన్స్లో దింపేస్తారు. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు.
ఇక్కడికి వీక్ డేస్‌లోనే వెళ్ళడం బెటర్ అనిపించింది. ఎందుకంటే వీకెండ్స్‌లో అయితే మీకు కనిపిస్తున్నారు కదా! జనాలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్స్ ఉండడం వల్ల జనాలైతే టికెట్స్ దగ్గరే బ్లాక్ అయిపోయారు. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళకి ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడం తెలీదు కాబట్టి వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఆఫ్‌లైన్ కూడా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హెవీ బ్యాగ్స్ వచ్చేసి నాట్ అలౌడ్. హెవీ బ్యాగ్స్ అంటే మనం కాలేజ్‌కి తీసుకెళ్తాం కదా! అట్లాంటి బ్యాగ్స్ వచ్చేసి అలౌ చేయట్లేదు. వాటిని కౌంటర్‌లో ఇచ్చేయాలి. అక్కడ ఇచ్చేసినందుకు వాళ్ళకి 20 రూపీస్ పే చేయాలి. వాళ్ళు మనకి డీమార్ట్‌లో ఇస్తారు కదా! అలాంటి బ్యాగ్ అయితే ఒకటి ఇస్తారు. అట్లాంటి బ్యాగ్‌లో మన థింగ్స్ ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే వేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.